ఈయన గారి తమ్ముడు ఉన్నాడంటే అబ్బాయి ఎవరే అబ్బాయి మా సంతకాడ కాబట్టి నా పసాలు బాగా ఎడిపోయాడు. ఇక్కడ కూలోళ్ళు కావాలని మేము తిరుగుతున్నాం. ఇక్కడ ఆ సాయిబాబు ఏమైనా తీసుకుపోయి ఉంటాడు నాకు తెలుసు. ఓయ్ కిట్టాయ్ కూలికి రమ్మంటే రారు, కూలి ఉన్నప్పుడు రమ్మంటే రారు. ఏం పని లేనప్పుడు వచ్చి అమ్మ డబ్బులు కావాలా, పచ్చడి కావాలా, అవి కావాలా, అవి కావాలా, అర కావాలా అవి అంటుంటారు. అదే నాశనా వాళ్ళకి ఇస్తారంటే సార్ ఎగిరి పడతారు. మేమ కడుపు స్థలం దగ్గర నిన్నెందుకు అనేదిరా ఆ నలుగురితోనే మానుకునేది. ఎవరు కూర్చావా మేసానికి ఎవరన్నా ఎవరో మాట్లాడారా నోటితో మాట్లాడు నోటితో అందుకే చదువుకోమంది నోడే కుదరదు పల్లె వాళ్ళకి. ఏమో మహేంద్ర మా వీరికి వచ్చి ఎవరో కిచ్చిగారు ఉన్నారంట అసలు ఎవరు మా కిచ్చిగారు అంటే నేనే ఇంకా కూలి పని చేసేది నేనే. నువ్వా మా అత్త ఎంకమో తెలుసా? నువ్వు కూలి చేసేటట్లేవు అసలు. నువ్వు జేబులు కూర్చోవడం ఉండవు. అసలు నువ్వేమో ఆడపిల్లవని ఊరుకుంటున్నా కానీ అదే అందుకనేరా నాకు ఇతరులు వచ్చే వీడికి పడతారు మీరు. ఎవరో కూలోడు ఉన్నాడు అంత కిట్టయ్య మా అత్త ఎంకమందో పెడతామంటే నేను వచ్చా. లేకపోతే నాకేమో వేరే పనులు వచ్చా ఆయనకి లేబరోడు పద్ధతిగా మాట్లాడు. పద్ధతి ఏంటి అసలు ఎవరివి? నీ పేరేంది? నీ ఊరేంది? నేను తెలియదు. మా పల్లికి వచ్చి అదేవారు అంటున్నావు. అసలు ఎవరు నేను తెలియదా అంటున్నారే. అసలు నీ పేరు తెలియదు మనిషి తెలుసున్నాడు. రే మా కాకానగర్ కోడలు నా పేరు సుప్పనాథిస్తుందమ్మా అంటున్నారు. సుందరం గారా వాడు పుట్టుకో పడేస్తుంది తొక్కుతాయి చెడు చేతులు. కనపట్లేదు ఏంటి? నువ్వు ఎప్పుడొస్తావు తల్లి నువ్వేమంటావు? వచ్చావు మా ఊళ్ళో పాదం వేసావు తల్లి చేసింది. మనిషికి 2 చేతులు 5 చేతులు అంటే చాలు ఎగిరి పడతాను. నా రానండి అయ్యా కడుపుప్పి పోను కాళ్ళ మీద పడిపోను. మంచిది కాదట. మా అక్కడికి అంకంగా రమ్మంటున్నారా? కరెంట్ పట్టు చచ్చిపోతాను పక్క కూడా చచ్చిపోయింది. మంచిది కాదు కాయిదా అయిపోతే సస్తాయి. పొద్దు తల్లి ఈ మధ్య కనపట్లేదు. ఏంద్ర కిట్టాయ్ ఏంది ఏంది అట్లుండవు? ఏంది నరసగుండవు? ఏమన్నా అయిందా? అయింది ఏంది మధ్య కనపట్లేదు? మీ కాళ్ళు వచ్చి తొరిపోత కూర్చుంది. అది నిజమైంది. అందుకని ఉట్టపోయి నీ పడ చచ్చిపోయిన వాడు మాత్రం నీ పడ చచ్చిపోయినప్పుడు ఎవరన్నా అన్నారా? ఏంది నువ్వు అట్లా జనం మీద పోతావు? నువ్వు గుడికి పోయి వచ్చేటప్పుడు నీ పడ కావాలా?